హాయ్ హలో వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వటం కోసం ఒక వీడియో చేస్తున్నానండి. ఇది చిన్న వీడియోనే. మొన్న నేను చెప్పినట్టుగానే సేమ్ థంబ్నెయిల్స్ మళ్ళీ అదే. మోడీ కన్నెర్రా విలవిల్లాడిన ట్రంప్, మోడీ మీటింగ్ వస్తా అన్నాడు, భయపడిపోయిన ట్రంప్, వెనక్కి తగ్గిన ట్రంప్ అని కొన్ని థంబ్నెయిల్స్ చూసా. తర్వాత చాలా మట్టుకు చాలా జనాల్ని మిస్ ఇన్ఫర్మేషన్ అంటారు, కన్ఫ్యూజ్ చేయడం కోసం బోల్డ్ అన్ని వీడియోలు థంబ్నెయిల్స్ పెడుతున్నారండి. ఇంకా H1B రూల్స్ అన్ని మారిపోయినాయి, భారతీయులందరూ వెనక్కి. తర్వాత ఇక స్టూడెంట్స్ బతుకు బస్ స్టాండే, ఇంకా వాళ్ళు మొత్తం ఇంటికే, భారతీయులంతా వెనక్కి రావాల్సిందే. ఇలా H1B వీసా ఆటో రెన్యువల్ రద్దు, H1B రద్దు, H1B లేదు, ఇంకా ఇక మన ఇండియన్స్ కి గడ్డు కాలమని రకరకాల న్యూస్లు అయితే విచ్చలవిడిగా వస్తున్నాయి. బట్ జస్ట్ చిన్న క్లారిఫికేషన్ నేను ఇద్దామని ఈ వీడియో చేస్తున్నా. బేసిక్గా యాజ్ ఆఫ్ నవ్ అయితే ఏ రూల్స్ కానీ చేంజ్ అవ్వలేదు. ఓన్లీ ఈ H1B వచ్చేసి మొన్న January 27th నుంచి కొంత H1B చేంజెస్లో రూల్స్ వచ్చినాయి. అవి కూడా ఏంటంటే మీకు స్పెసిఫిక్ స్కిల్ మ్యాచ్ అవ్వటం ఒకటి. ఇంతకుముందు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే ఒకళ్ళకి 10 అప్లికేషన్స్ వేసుకునేటట్టు ఉండేది. ఇప్పుడు ఒకళ్ళకి ఒక ఏజెన్సీ నుంచి ఒక అప్లికేషనే ఎల్లౌడ్ అని చెప్పారు. స్కిల్ బేస్డ్ మైగ్రేషన్ ఒకటి. తర్వాత ఇంకా నెంబర్లో కానీ లాటిల్లో కానీ ఇంకా మిగిలిన వాటిలో ఎటువంటి మార్పు అయితే లేదు. F1 స్టూడెంట్స్కి కూడా ఎటువంటి మార్పు లేదు. సో ఓపీటీలో ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుతానికి ఓపీటీ క్యాన్సిల్ చేయలేదు. ఎటువంటి వీసాలు కూడా ట్రంప్ క్యాన్సిల్ చేయలేదు. మీరు రూమర్స్ అవన్నీ నమ్మబాకండి. చాలా రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి, అది మార్చేశాడు, ఇది మార్చేశాడు, ఇంకా మన జాబులు పోయినట్టే అని. సో అలాంటిది అయితే ఏమీ లేదు. ప్రస్తుతానికైతే అన్నీ యాజ్ ఇట్ ఈస్ ఓపెన్గానే ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్టూడెంట్స్ వచ్చేసి బయట జాబ్ చేయకూడదు, చేస్తే మాత్రం దొరికితే కంపల్సరీ వాళ్ళని డిపోర్ట్ చేయటమో లేకపోతే నెక్స్ట్ ఫర్దర్ ఏముంటుందో అది చేస్తారు. కాబట్టి స్టూడెంట్స్ దయచేసి బయట ఎక్కడ జాబ్ చేయకండి. ఇంకా ఎవరన్నా భయపడకుండా చేస్తూ ఉన్నట్టుంటే మానేసేసేయండి. ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, నేను ఇందాక ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో చెప్పినట్టు కదా, ఎవరైనా సరే ఎనీ కేసులో ఎటువంటి పరిస్థితుల్లోనూ డ్రింక్ అండ్ డ్రైవ్లో కానీ, షాప్ లిఫ్టింగ్లో కానీ, ఇంకేదైనా పిటి క్రిమినల్ కేసులలో కానీ దొరికితే మాత్రం వాళ్ళు చూసి చూడనట్టు పోరు. ఈసారి కొంచెం సీరియస్గానే ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ దొరకకుండా ఇలాంటి వాటిల్లో చిన్న చిన్న క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో దొరకకుండా ఉండటానికి చూసుకోండి. ఓకే, ప్లీజ్ share, like, subscribe to my channel. Thank you.